హాయ్ అండి, నేను మీ రజని. ఇవాళ కాకరకాయ పులుసు చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కాకరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత బగోన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయ, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటోలు వేసుకొని కల్లుప్పు వేసుకొని దాంట్లో కాకరకాయలు వేసుకొని బాగా కలబెట్టుకోండి. బాగా మిక్సింగ్ చేసినాక దాని మీద మూత పెట్టుకొని సిమ్ములో బాగా ఉడకనివ్వండి. బాగా టేస్టీగా ఇలా అయిన దాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత కారం 1.5 స్పూన్ కారం, చింతపండు బాగా పిసుక్కొని దాని పులుసు పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా పొడి చేసి ఆ బాయిల్ అవుతున్న దాంట్లో వేయాలి. బాగా కలబెట్టుకొని బాగా కొంచెం వాటర్ అన్ని ఇనికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఈ కూరకి బెల్లం చాలా టేస్ట్ ఇస్తుంది. తర్వాత కూర రెడీ అయిపోయాయి. చూడండి ఎంత టేస్టీ అయిన కాకరకాయ పులుసు, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఓకేనా, బాయ్.